ఈరోజు 2వ తారీఖు పుట్టిన అమ్మాయి. ఈ 2 అంటేనే చాలా చాలా సాఫ్ట్ వాళ్ళు, సెన్సిటివ్ వాళ్ళు, పొజెసివ్, గాజు ముక్కలా చూసుకోవాలి. ఈ 2లో పుట్టిన అమ్మాయి పర్టికులర్గా షీఈస్ వెరీ వెరీ సెన్సిటివ్. వీళ్ళకి ప్రేమ కావాలి. ప్రేమగా చూసుకున్నా, ప్రేమగా మాట్లాడినా ప్రేమకి లొంగిపోతారు. వీళ్ళు ప్రేమతో చెప్తే ఏదన్నా చేస్తారు, ఇష్టం లేని పనులు కూడా. సో ఈ 2లో పుట్టిన వాళ్ళకి చంద్రుడు అధిపతి. మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. 15 days చంద్రుడు రైస్, 15 days ఫాల్లో. కాబట్టి ఈ 2లో పుట్టిన వాళ్ళు ఏదన్నా చేయగలనుకుంటారు, ఒక 15 days ఏమీ చేయలేమనుకుంటారు. అందరినీ మన అనుకునే గొప్ప మనసు 2లో పుట్టిన వాళ్ళది. సో అందరినీ ప్రేమిస్తారు, మన అనుకుంటారు. వాళ్ళు కానీ సరిగ్గా ప్రేమ చూపించకపోతే కారణాలు అడగరు, దూరం అయిపోతారు. సో 2లో పుట్టిన వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్స్, మ్యారేజ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. చదువులో జ్ఞానులు వీళ్ళకి ప్రపంచ జ్ఞానం, పుస్తక జ్ఞానం ఎక్కువ, ఊహాలోకం ఎక్కువ. మాటలు, కవితలు, ఏదైనా రాయగలరు వీళ్ళు. మంచి రైటర్స్గా రాణించగలరు. ఎందుకంటే ఊహించే ఆ నాలెడ్జ్ వీళ్ళకి ఉంది. ఊహాలోకంలో వివరిస్తారు. ఒంటరిగా ఉండని కూడా ఇష్టపడతారు. సో ఈ 2 వాళ్ళు ఎవరిని మ్యారేజ్ చేసుకుంటే మంచిది? ఎందుకంటే ఆల్రెడీ సాఫ్ట్, సెన్సిటివ్, ఒక మాట అంటే అలుగుతారు. సో 2 వాళ్ళు ఇంకొక 2 వాడిని మ్యారేజ్ చేసుకోకూడదు. ఈయన అలగతాడు, ఆమె అలగతుంది. ఎవరు అలగ తీర్చాలి? 1 వాళ్ళు పడదు. 1 అంటే సూర్యుడు, 2 అంటే చంద్రుడు. 1కి 2కి పడదు. సో 2లో పుట్టిన అమ్మాయి 1లో పుట్టిన అబ్బాయిని చేసుకోకూడదు, 2లో పుట్టిన అబ్బాయిని చేసుకోకూడదు. 3 మంచి మ్యాచ్. 3 వాడు 2ని మేనేజ్ చేసుకుంటాడు, బాగా మాయ మాటలు చెప్తాడు, ఏం చెప్పినా దానికి ఒక మంచి కథ చెప్తాడు. ఎందుకంటే 3 అనేది తెలివి, గురువు, దేవతల గురువు, బృహస్పతి, జూపిటర్, మాటకారిగా ఉంటాడు. సో 2 వాళ్ళని 3 మేనేజ్ చేయగలదు. 4 వాడు బాగా చూసుకోగలడు, 5 వాడు బాగా చూసుకోగలడు, 6 వాళ్ళు బాగా చూసుకోగలరు, 7 మంచి కామెడీ. 2 హెడ్ అయితే 7 టైల్. ఒకే కాయిన్. వీళ్ళు 2 ఆ పక్క ఈ పక్క ఉండేవాళ్ళు, ఒకేలాగా థింకింగ్. వీళ్ళు ఎలా ఆలోచిస్తారో 2 వాళ్ళు 7 వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. సో నేను 7, నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ 2 వాళ్ళు, అండ్ నా థింకింగ్ వాళ్ళ థింకింగ్ సేమ్. అండ్ 8 and 9 ఆర్ డేంజరస్ ఫార్ మ్యారేజ్ విత్ 2 వాళ్ళు 8 కానీ 9 కానీ మ్యారేజ్ చేసుకుంటే ఆ కాపురము అది 100 ఏళ్ళ పండగ కాదు. సో 8 and 9 ఆర్ వెరీ వెరీ డేంజరస్. 9 డామినేట్ చేస్తాడు, 2 తట్టుకోలేడు. చిన్నగా రూమ్ మారుతాడు, నెక్స్ట్ ఇల్లు మారుతాడు, నెక్స్ట్ ఊరు మారుతాడు. సో 2ని 8, 9, 1, 2 వదిలేస్తే మిగతా 5 నంబర్స్తో రిలేషన్స్ చాలా బాగుంటాయి. ఇది ఓన్లీ అవుటర్ లైన్ అండి. నేను ఓన్లీ బర్త్ చెప్తున్నాను. బర్త్, మంత్, ఇయర్ కొట్టే డెస్టినీ కూడా ఉంటుంది, అది కూడా చూడాలి. సో కన్ఫ్యూజ్ అవుతారని డీప్గా పోవట్లేదు, అవుటరే చెప్తున్నాను. సో సంబంధాలు వచ్చినప్పుడు నన్ను కలిస్తే నా అపాయింట్మెంట్ తీసుకొని ఏ సంబంధం చేసుకోవచ్చు, ఏది వద్దు నేను క్లియర్గా చెప్తాను. నేను వద్దనేది మ్యారేజ్ చేసుకోకుండా పక్కన పెడితే, నేను ఎస్ అనేది చేసుకుంటే లైఫ్లో సమస్యలు రావు. సో ఫస్ట్ నేమ్ బాగుందని చూస్తాను. నేమ్ బాగాలేకపోతే ఒక లెటర్ మారుస్తాను. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఆ పేరుతో వాళ్ళు ముందుకు వెళ్ళాలి. లక్కీ కలర్స్, లక్కీ నంబర్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ స్టోన్స్ అండ్ హౌ టు సైన్ ఆస్పెక్ట్ ఇవన్నీ ఫాలో అయితే మీ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. అండ్ మీరు హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా ఉంటారు. సో గత 7 ఏళ్లుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నేను పేరులో బలం ఎంత చెప్తున్నాను. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా సర్వీస్ చేయరు. ఆల్మోస్ట్ వారంలో 6 రోజులు నా గొంతు పాడైపోయి ఉంటుంది. ఈరోజు కొంచెం బెటర్గా ఉన్నాను. ఇది పెద్ద సర్వీస్ అండి. చాలామంది రాంగ్ నంబర్స్ లైట్గా తీసుకుంటుంటారు. ఇది ఘోరంగా ఉంటుంది ఎఫెక్ట్. నాకు 34 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. పేరులో నంబర్స్ బాగాలేకపోతే కరెక్షన్ చేసుకోవాలి. పేరులో నంబర్స్ బాగుంటే మీరు లక్కీ. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సెకండ్ నంబర్ 912168
5513 9121685513 లేదా స్క్రీన్లో కొంచెం ఏ నెంబర్ కన్నా ఒక్క నెంబర్కే వాట్సాప్ చేయండి. 24 hours రిప్లై వస్తుంది. పేరు బాగుంటే మీరు లక్కీ, పేరు బాగాలేకపోతే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. పర్సనల్గా కలవడానికి ట్రై చేయండి. పర్సనల్గా రాలేని వాళ్ళు టేక్ మై ఫోన్ అపాయింట్మెంట్. గాడ్ బ్లెస్ యూ.